వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి కారపొడిని చేసుకుందాం. వేడివేడి ఇడ్లీ మీద చక్కగా నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకును ఫ్రై చేసుకోవాలండి. ముందర కరివేపాకు బాగా క్రిస్పీ అయ్యేవరకు ఫ్రై చేసుకుందాం. కారపొడికి కరివేపాకే మెయిన్ ఇంగ్రీడియంట్. కరివేపాకు ఫ్రై చేసేసుకుని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బాగా కారంగా ఉన్న ఎండుమిరపకాయలు ఒక 15-20 ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా అన్నీ సమానంగా వేగుతాయి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చెనగపప్పు వేసుకుందామండి. పచ్చెనగపప్పు వేసుకున్న తర్వాత మట్టికి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పైకి త్వరగా ఏగిపోయినట్టు ఉంటుంది, కానీ లోన కొంచెం పచ్చగా ఉంటుంది. సమానంగా వేయడానికి మంటను మట్టికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ధనియాలు వేసుకుందాం. ధనియాలు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసుకుని ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కొంచెం చింతపండు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, రుచికి తగ్గ ఉప్పు, జీలకర్ర వేసుకోవాలి. అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలండి కారపొడికి. చూడండి, కొంచెం బరకగా ఉంది కదా, ఇలా అయితే సరిపోతుంది మనకి. అంతేనండి, మన కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి ఇడ్లీ మీదకి చక్కగా నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా ఇడ్లీ మీద ఇలా గుంటలు పెట్టుకుని నెయ్యి వేసుకుంటే, నెయ్యి పోసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇడ్లీలో కదండి, అన్నంలో కూడా ఈ కారపొడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.